వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీకి ఎదిగే క్రమంలోనే అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలకు జలక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు డార్లింగ్. బాలీవుడ్ 3 ఖాన్స్లో ఇద్దరైన కండల వీరుడు కింగ్ ఖాన్కు తన సత్తా ఏంటో చూపించాడు రెబల్ స్టార్. మరోసారి బాద్షాతో తలపడబోతున్న రెబలోడుపై సల్మాన్ రివెంజ్ ప్లాన్ చేశాడా? డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కొలీగ్స్ తో పోటీ పడితే ఏం మజా వస్తుంది అనుకున్నట్లున్నాడు. ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోలతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్ జాన్కు వారం రోజులు ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore కలెక్షన్ల టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలితో తన పేరు బాలీవుడ్లో మారుమోగిపోయేలా చేశాడు. బాహుబలి, బజరంగి సినిమాలకు విజయేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్లో ఈ 2 సినిమాలు రావడం యాదృచ్ఛికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ ఫ్యాండమ్ ఏర్పడింది. సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులు వచ్చేంత క్రేజ్ వచ్చి చేరింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్తో బాలీవుడ్ కింగ్ బాద్షా షారూఖ్ ఖాన్ మూవీ ఢంకీని ఢీకొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేసులో సలారోడు బాక్సాఫీస్ను రూల్ చేసి ఆ ఏడాది డంకీతో హ్యాట్రిక్ 1000 crore కొల్లగొట్టాలని ట్రై చేసిన షారూఖ్ ఆశలపై నీళ్లు చల్లాడు. 2026లో మరోసారి షారూఖ్ ఖాన్ను టార్గెట్ చేస్తున్నాడు రెబలోడు. షారూఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్ ఈ ఏడాది చివరిలో వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే డార్లింగ్ కూడా ఫౌజీతో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేయబోతున్నాడట. దసరాకు రావాలనుకున్న ఈ సినిమాను డిసెంబర్ 1st ఆర్ 3rd వీక్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని బజ్. ఇదే నిజమైతే మరోసారి బాక్సాఫీస్ దగ్గర సౌత్ వర్సెస్ నార్త్ వార్ మొదలైనట్లే. షారూఖ్ ఖాన్ డార్లింగ్ టార్గెట్ చేస్తుంటే రెబలోడిపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ నెక్స్ట్ ఇయర్ ఈద్కు రాబోతోందని అనౌన్స్ చేశారు. సల్లుబాయ్కు రంజాన్ అనేది ఓ సెంటిమెంట్. ఇప్పటివరకు ఈ పండుగకు డజన్కు పైగా సినిమాలు తెచ్చాడంటే సెంటిమెంట్ పిచ్చి ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన వచ్చే ఏడాది మార్చి 9, 10 తేదీల్లో రాబోతుంది. అంటే స్పిరిట్ రిలీజ్ అయ్యే 5-6 రోజుల్లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ క్లాష్ పక్కా అమలైతే నార్త్లో ఏదో మూవీపై కలెక్షన్స్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో పోస్ట్ పోన్ హవా నడుస్తూ ఉండడంతో వీటిలో ఏదైనా వాయిదా పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుణ్ ధావన్ అప్కమింగ్ ఫిల్మ్ హే జవానీతో ఇష్క్ హోనా హై రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కావాల్సినంత బజ్ రావట్లేదు. ఫస్ట్ లుక్, మృణాల్ సాంగ్ ఓకే అనిపించుకున్నా ఆడియన్స్కి సరిగ్గా రీచ్ కావట్లేదు. దీంతో మరో ఆయుధాన్ని వదిలారు. అదేంటో మీరు చూడండి. నార్త్ సౌత్ లో ఫ్లాప్స్ టేస్ట్ చేస్తున్నా కూడా పూజా హెగ్డే ఇచ్చే గ్లామర్ స్టఫ్ కు మేకర్స్ ఆమెను విడిచిపెట్టడం లేదు. రెట్రోలో అలా డీ గ్లామర్ రోల్ చేసిందో లేదో జీర్ణించుకోలేకపోయారు ఆడియన్స్. వెంటనే మోనికా బెలూచి అంటూ ఐటమ్ సాంగ్తో కవర్ చేసేసింది బుట్టబొమ్మ. 6 ఏళ్ల నుండి సక్సెస్ లేకపోయినా గ్లామ్ అండ్ చామ్తో ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది అమ్మడు. ఈ ఏడాది జననాయకంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకున్న పూజ ఆశలపై ఆవిరి చేశాయి సెన్సార్ ఇష్యూ అండ్ మూవీ లీక్స్. నెక్స్ట్ హోప్ వరుణ్ ధావన్ సరసన హాయ్ జవానీతో ఇష్క్ హోనా హైపైనే. ఇందులో మృణాల్ ఠాగూర్ మరో హీరోయిన్. మే 22న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అయితే ఈ సినిమాపై కావలసినంత బజ్ రావట్లేదు. ఫస్ట్ లుక్ తాజాగా వదిలిన మృణాల్ ఠాకూర్ సాంగ్ ఓకే అనిపించుకున్నా సంథింగ్ మిస్ ఫీలింగ్ కలుగుతోంది. వరుణ్ ధావన్ బర్త్డే సందర్భంగా హై జవానీతో ఇష్క్ హోనా హై నుండి వావ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో 2 భామలతో రొమాన్స్ చేశాడు వరుణ్. అయితే ఈ పార్టీ సింగిల్లో సీతా మహాలక్ష్మిని డామినేట్ చేసేసింది బుట్టబొమ్మ. షార్ట్ దుస్తుల్లో సిజ్లింగ్ పర్ఫార్మెన్స్తో మూవీకి గ్లామర్ డోస్ అందుతోంది. హాట్ ఫోజులతో స్క్రీన్ మరింత హీట్ ఎక్కించబోతోందని ఈ సాంగ్ ప్రూవ్ చేస్తోంది. మరి ఈ స్టన్నింగ్ అండ్ గ్లామర్ పర్ఫార్మెన్స్ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో, తనకు వరుణ్ ధావన్ కు హిట్ ఇస్తోందేమో చూడాలి. సంయుక్త మీనన్ లైనప్స్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా కుళ్ళుకోవాల్సిందే. 2 ఏళ్ల నుండి ఆమె డైరీ మొత్తం ఫుల్. సక్సెస్ రేషియో కూడా ఎక్కువే. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ క్రేజీ ప్రాజెక్టులన్నీ డిలే అవుతూ ఆమె కెరీర్కి అవరోధాలుగా మారాయి. టాలీవుడే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే సిచ్యువేషన్. భీమ్లా నాయక్తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంయుక్త మీనన్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఈ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది. సక్సెస్ రేషియో ఎక్కువగా ఉండటంతో కాదనలేకపోతున్నారు మేకర్స్. కానీ ఆమె సక్సెస్ స్ట్రీక్ అడ్డుగా మారాయి డెవిల్, అఖండ 2 ఫ్లాప్స్. ఈ ఏడాది నారీ నడుమ మురారితో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంయుక్త
జోరుగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ బ్రేకులు పడుతున్నాయి. ఆమె చేస్తున్న సినిమాలన్నీ డిలే అవుతున్నాయి. 3 ఏళ్ల క్రితం కమిట్ అయిన నిఖిల్ స్వయంభూ ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిందిగా ఎప్పుడొస్తుందో చెప్పలేని సిచ్యువేషన్. ఇక స్లమ్ డాగ్ మిలినియరీ 33 టెంపుల్ రోడ్ ఎప్పుడు తెస్తాడో పూరి జగన్నాథ్. టాలీవుడ్ సినిమాలకే ఈ పరిస్థితి అనుకుంటున్నారో అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే సమస్య ఎదుర్కొంటోంది సంయుక్త. 2 ఏళ్ల బాలీవుడ్ డెబ్యూ ఫిలిం మహారాజ్నికి కమిట్ అయింది. సినిమా ఫినిష్ అయిందో లేదో తెలియదు. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో రామ్ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న బెంచ్ గురించి నో అప్డేట్. ఇలా పేరుకు భారీ లైనప్ ఉన్నా చెప్పుకోవడం వరకే పరిమితమవుతున్నాయి. తన పర్ఫార్మెన్స్ చూపించి మరిన్ని ఆఫర్స్ కొల్లగడదామనుకుంటే ఈ డీలేస్ కెరీర్ కు స్ట్రగుల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో మొన్నటి వరకు నార్త్ భామల హవా నడిస్తే ఆ తర్వాత మలయాళ కుట్టేలకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు కన్నడ కస్తూరీల వైపు తొంగి చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రష్మిక ఇచ్చిన బూస్టప్ తో టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది కన్నడ భామలు. నెక్స్ట్ టాలీవుడ్ సత్తా చాటే ఆ చందన భామలెవరో చూద్దామా? రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో మరికొంతమంది కన్నడ కస్తూరీలు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా రాణించేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. కానీ కాంపిటీషన్ మాత్రం రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి, ఆశికా రంగనాథ్ల మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ కన్నడ హీరోయిన్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. సప్తసాగరాలు దాచే ఎల్లోతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో చోట సక్సెస్ కొట్టలేకపోతుంది. తెలుగు, తమిళ్లో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. కాంతారా చాప్టర్ 1లో నెగిటివ్ షేడ్ పాత్రలో అదరగొట్టేసిన రుక్కు ఖాతాలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి తారక్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వాలని చూస్తోంది భామ. కన్నడ ఇండస్ట్రీ నుండి దూసుకొచ్చిన మరో సోయగం ఆశికా రంగనాథ్. అమిగోస్, నా సామిరంగా, రీసెంట్లీ వచ్చిన భర్త మహాశీలకు విజ్ఞప్తితో హ్యాట్రిక్ ఫ్లాప్ మూటగట్టుకున్న ఆశికా చేతిలో మెగాస్టార్ విశ్వంభర ప్రాజెక్ట్ ఉంది. ఇందులో కీ రోల్ చేయబోతోందట ఈ శాండిల్వుడ్ భామ. ఇంకొన్ని కొత్త కథలు వింటున్నట్లు కూడా సమాచారం. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి గత ఏడాది టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. హిట్ 3 హిట్ గా నిలవగా తెలుసు కదా ఆడియన్స్ అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయింది. ఈ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినా టాలీవుడ్ బిగ్ ఆఫర్ పట్టేసింది శ్రీనిధి. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో ఫిక్స్ అయింది. ఈ ముగ్గురు భామల క్రేజీ లైనప్స్ చూస్తుంటే నియర్ ఫ్యూచర్ లో టాలీవుడ్ ను ఏలే కన్నడ క్వీన్స్ వీళ్లే అవుతారేమో. కాజల్ అగర్వాల్, నయనతార జాబితాలోకి కీర్తి సురేష్ చేరిపోయిందా? పెళ్లైతే యంగ్ హీరోల నుండి సీనియర్స్ కు షిఫ్ట్ కావాల్సిందేనా? మెగాస్టార్ కు చెల్లెలుగా కనిపించిన మహానటి వెంకీ మామతో జోడీ కడుతుందా? బాలీవుడ్ కంబ్యాక్ తీసుకుంటుందా? ఆ వెబ్ సిరీస్ సంగతేంటి? ఈ ఏడాదైనా వస్తుందా రాదా? భోలా శంకర్ అల్ట్రా డిజాస్టర్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేష్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఓటీటీ ఫిల్మ్ ఉప్పు కప్పు రంబుతో డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసింది. ఇక తెలుగు ఆడియన్స్ కీర్తి సురేష్ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన సెట్ చేసింది ఈ మలయాళ కుట్టి. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో కీర్తి సురేష్ ఫిక్స్ అయినట్లు సమాచారం. సీనియర్ హీరోల కోసం పెళ్లైన భామలను వెతికి పట్టుకొస్తున్న అనిల్ వెంకీ కోసం మహానటిని ఫైనల్ చేశాడట. తన మామ్ ఏజ్ గ్రూప్ హీరోలు రజనీకాంత్, చిరంజీవికి సోదరుగా కనిపించిన కీర్తి వెంకీ మామతో జోడీ కట్టనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలంటే ఫస్ట్ చాయిస్ నయనతారనే. మణశంకర వరప్రసాద్ గారిలో చిరుతో ఆడి పాడిన నయన్ నెక్స్ట్ బాలయ్యతో మరో ప్రాజెక్ట్ చేయాల్సింది. కానీ ఆమె తప్పుకోగా కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన భామలు సీనియర్ హీరోలకు షిఫ్ట్ అయినట్లు ఈ కేటగిరీలోకి కీర్తి కూడా చేరిందో లేదో ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక అటు తమిళంలో ఇటు మలయాళంలో సినిమాలు చేస్తున్న మహానటి బాలీవుడ్ ప్రాజెక్ట్ సంగతేంటి? ఎప్పుడో అనౌన్స్ చేసిన అక్కా వెబ్ సిరీస్ ఈ ఏడాదైనా స్ట్రీమింగ్ అవుతుందా? ఇది వాచి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV.